హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు కొద్దిగా జెల్ వచ్చినాను. సారోళ్ళు బి కొద్దిగా జెల్లే పంపించారు. సో ఆడ వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన మా పొద్దుగాల నుంచి నేను చూస్తున్నా అదేమో పసుపు చేసింది. దీన్నేమో సామలు జావా అంట, మిలెట్స్ జావా అంట. ఏం చేద్దామని సరే ఇవన్నీ పక్కన పెట్టండి. గుడ్డులోపి పింకు అదేంది పసుపు. ఏమైంది నీకు? పసుపుతో ఏం చేద్దాం అనుకుంటున్నావు? చూడు నాకు చూడండి మొత్తం ఇట్లా జావా. ఇది జావా అంట, నీకోసం ఇష్టంగా అంట. కాదు మమ్మీ, గంజి గంజి ఉంది, ఏమి లేదు. పెరుగు తీసుకురాపురా. అవునా ఫ్రెండ్స్, ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే కొద్దిగా లేట్ అయింది ఈరోజు. అనుకున్న టైంకి నేను రీచ్ కాలేదు. అప్పటికి ఏం జరుగుతుందని కొద్దిగా భయం అయితే ఉంది. ఎందుకంటే ప్రతిరోజు గోశాలకి వెళ్ళి అక్కడ పెండ అదంతా తీసేసి క్లీన్ చేసి అక్కడ కృష్ణుడి దేవాలయం సేవ చేసి అప్పుడు కాక నేను యోగాకి వెళ్తా. కానీ ఈరోజు కొద్దిగా లేట్ కావడంతో అక్కడ కొద్దిగా ఆవు దగ్గర చేసే సేవ అంతా ఆడున్న ఇద్దరు అన్నలు చేసారు. నేనైతే కృష్ణ మహారాజు దగ్గర మాత్రం కొద్దిగా సేవ చేసి ఇంటికైతే వచ్చిన ఫ్రెండ్స్. ఏం చేస్తున్నావు? ప్రాబ్లం వస్తుంది. నాకేం తెలుసు ఏడుందో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పమ్మా. వెల్కమ్ టు రవి వరలక్ష్మి వ్లాగ్స్. అవునా, మేమైతే ఇప్పుడే అన్నం తినేసినాం, మంచి సీరియల్ చూసుకుంటూ కూర్చున్నాం. సామలు జర ముద్ద చేసినావు మమ్మీ. మెత్తగా అయితే అరే ఒకప్పుడు మిల్లెట్స్ బాగా చేస్తుండే, ఇప్పుడు ఎందుకు అట్లా చేస్తలేవు? అవి లేవు. ఏవి? మంచి మంచిగా చేస్తుండే, టేస్టీగా చేస్తుండే మిల్లెట్స్. ఇప్పుడు ఏందే అసలు. అరే ఎట్లనో చేస్తున్నా, తినాలే. మంచిగా చేస్తుండే, ఇప్పుడు ఎందుకు అట్లా చేస్తున్నావు? మంచిగానే చేస్తున్నా, నీకు టేస్ట్లు మారినాయి అని చెప్పు. ముద్ద ముద్ద అవుతుంది. ఉడుకోద్దా మళ్ళీ? ఇంకా కుక్కర్లో పెట్టాలంట తెలుసా? కుక్కర్లోనే పెడుతుండే. 10 గంటలు పొంగటే నానబెట్టేద్దాం. పండుగ పాపం దెబ్బ తాకిందిగా. నిన్న మొత్తం వీడియో చేద్దామనే మూమెంట్లకి మనకి న్యూస్ తెలవడం వల్ల జర చేయలేకపోయినాం. సరేలే పోనీలే, ఇంకా పిల్లనన్నాక దెబ్బ తాకుతుంది. పండుగ తాకితే ఈమా ఏమంటుంది తెలుసా? నాకు బి అట్లనే అయింది, మా మమ్మీ దగ్గర పోనన్నాను, తర్వాత ఇట్లా వచ్చింది. అమ్మా గంత దెబ్బతోని లేచి కమ్ము నూకుందంట, ఒక్క చుక్క లోపలనే కుమ్ముకుందంట కానీ ఏడవలే అంట. అమ్మా నాయన, మమ్మీకి అంత భయపడింది. అయితే నేను అయితే మా ఇంట్లోకే పోలేదు. నేను గుడి మీదనే కూర్చున్నావు కదా, పక్కకు ఆంటీ వాళ్ళు ఉంటారు కదా. వద్దు, మా మమ్మీ తిడుతుంది. మొత్తం ఘాటనే ఉంది. ఒక టవాలు ఇట్లా పచ్చిగా అయిపోయింది నాకు తెలుసా. ఇట్లా దాగుడు మూత దండ అది కట్టుకొని ఆడుతుంటే పోయి బోరింగ్ మీద పడ్డావు. నుంచి ఇట్లా కింద పడ్డా. బోరింగ్ బోరింగ్ మీద పడ్డావు కదా.
రాసుకోపోయింది, ఈడ రాసుకోపోయింది, ఈడ కాలుకి రాకుంది చిన్నప్పుడు. కానీ చిన్నప్పుడు గుర్తు అనమాట ఇది. ఇప్పటికి ఉంది. కుట్లు వేయలేరా నీకు? వేయలే. అసలు ఆ పిల్లకు కూడా పడకపోతుండే కానీ డాక్టర్ భయపడినట్టుండి వేస్ట్ కాదు. అట్లా అంటారా? భయపడి. డాక్టరు దేవుడితో సమానం, గుర్తుపెట్టుకో. అట్లా ఎప్పటికీ అనొద్దు. అదే అట్లా ఇయ్యొద్దు మమ్మీ. అంతా ఇది ఇట్లా కొంచెం దానికి కుట్లు వేయించిండు. మళ్ళీ అది డెట్టాలు, అదే స్పిరిట్ అంటారు, దాంతో ఇట్లా క్లీన్ చేసి ఇట్లా ఏదన్నా పౌడర్ ఏదన్నా ఇట్లా వేస్తే అయిపోతుండే. దానికి కుట్లేసిండా? పాప మా పిల్ల మాట్లాడలేకపోతుంది కదా మమ్మీ. ఎందుకు మంచిగా ఆడుతుంది సైతక్క. మళ్ళా కిందికి పోయింది. అలా మమ్మీ కోపం చేసి వినిపించింది. ఇంకొకటి అలా ఆ పొట్టిది ఉంటది కదా, నాతో అక్కడ కూర్చుని నేను అప్పుడే చెప్పిన తిన్నావా అని అడగనికి పోయి మీ చెల్లెకి దూరం ఉండు, ఆ పిల్ల పట్టి వీక్తుంది అని చెప్పిన. నాతోని ఆడుతూ ఆడుతూ నన్ను ఇక ఇడ పండు ఇడ ఆ పిల్లనే నీడ అనుకోని కాలు అనుకోని ఇట్లా వచ్చి ఆ పిల్ల ఇట్లా కొడుతున్నాను. మళ్ళా ఇట్లా చెయ్యి ఇట్లా తాకింది ఆ పిల్లకి, తాకి నన్ను కొట్టింది. నేను అన్నా నొప్పి పెట్టింటది. నొప్పి లేదంట అంత. అందుకే ఆ పిల్ల మంచిగా ఆడుకుంటుంది. నొప్పి ఉంటే వండుకుంటుంది. నీకు ఎన్ని రోజులు అయింది ఆ దెబ్బ తాకిన తర్వాత? ఎన్ని రోజులు రిలీజ్ అయినావు? ఏమో అంత గుర్తులేదు. ఇప్పుడు సామాన్లతో నువ్వు కొద్దిగా ఏదైనా స్వీట్ చేయరాదు మమ్మీ ఈ రోజుకి. ఎన్ని రోజులు తింటావు? ఆడ ఉంది రాత్రికి అంతే. ఇంకేం చేయాలా? రాత్రికి మళ్ళీ చేయాలా? ఉంది నైట్కి వద్దు, ఏమొద్దు. అమ్మో మరి అది పీచు పదార్థం కదా, నిండిపోతుంది కడుపు. రేపు అరికెలతో దోశలు అంటే దోశలు ఏ వద్దు మమ్మీ, అరికెలు దోశలు పెట్టకు, ఏం పెట్టకు, నాశనం చేస్తావు నువ్వు. మళ్ళీ మంచి మంచి అంటావు, అట్లా చేస్తా అంటే వద్దా? చెయ్యి, అరికెలతో దోశలు చెయ్యి. నానబెట్టి నైట్కి మిక్సీ పట్టి పిండి పెట్టు. అట్లా కాదు, అది వేరే ప్రాసెస్. అప్పటికప్పుడు కదా? తెలియదు. వద్దు వద్దమ్మా, ఉన్న అరికెలు నాశనం చేస్తావు. కిలో వచ్చి 120 రూపాయలు ఉన్నాయి అవి. మనం ఇక్కడ ఉస్మాన్గంజ్ దగ్గర పోతే తక్కువ ఉన్నాయి. అదే ఇక్కడ డిమార్ట్లోనే ఇంకెక్కడైనా కొంటే ఇంచుమించుగా 200 చిల్లర పడుతుంది. సరే కానీ చెప్పు. డ్రెస్ ఇప్పిస్తా, చీర మాత్రం ఇప్పియా, గుర్తుపెట్టుకో. ఏదో ఒకటి ఎప్పుడు ఇప్పిస్తావు? నడు మరి పోదాం, నడు నడు నడు. నేను రెడీ అవుతా. కానీ నూనె ఉంది కదా. నూనె ఏహే దొంగ ముఖం, నూనె లేదు ఏం లేదు, అన్ని అబద్ధాలు చెప్తుంది. నూనె ఉంది, నూనె. అరే నేను ఎవరైనా చూసేది ఉందా? పిల్లగాడు చూసేది ఉందా? ఎవరైనా బయట వాళ్ళు చూసేది ఉందా? ఎవరైనా ఇష్టమైన బయట నుంచి వస్తుర్రా? మరి ఎందుకు బాధ? నేను కొద్దిగా ఇంత రెడీ కాకపోతే కీస్ అని మొత్తుకుంటుంది. ఈరోజు చూడు మా ఇప్పిస్తా అన్నప్పుడు కొనుక్కో. పైసలు సారీ డబ్బులు లేవు, పోయిరా. రేపు పోదాం పట్టు. నిజంగా నా ఫోన్ మీద అట్టు, నీ ఫోన్ మీద అట్టు. సరే ఓకే.